భగవంతుడు ఎంతటి కరుణాసముద్రుడో అంతటి కఠినాత్ముడు కూడా. మోహనవాణి శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగా శీర్షికలో మరొక అద్భుతమైన కథ మీకు వినిపించబోతున్నాను. అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మకు పరమ భక్తుడు, అత్యంత సన్నిహితుడు. అక్రూరుడు ఒకసారి ద్వారకకి వెళ్ళిన సమయంలో సత్యభామ ఆయనతో, శ్రీకృష్ణుడు నా భవనానికి వచ్చి చాలా కాలమైనది, మీరు ఆయన వద్దకి వెళ్ళి నేను ఎదురు చూస్తున్నానని చెప్పండి. ఇంకా ఒక గడియలో కృష్ణుడు రాకపోతే నేను ప్రాణాలు త్యజిస్తానని అన్నది. అక్రూరుడు తక్షణమే కృష్ణుని పిలుచుకుని రావడానికి వెళ్ళాడు. లీలా వినోదుడైన కృష్ణుని మాయ వలన ఆయన ఎక్కడ వెతికినా కనపడలేదు. గడియ దాటిపోతే సత్యభామ అనంత పని చేసి తన ప్రాణాలను త్యజిస్తుందేమోనని భయపడ్డాడు అక్రూరుడు. వెంటనే తానే కృష్ణునిగా మారి సత్యభామ వద్దకు వెళ్ళి, రాజకార్యాలలో నిమగ్నమై ఉన్నాను, అవి పూర్తి చేసుకుని నేను నీ మందిరానికి వస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నట్లుగా చెప్పి వెలుపలికి వెళ్ళిపోయాడు అక్రూరుడు. సత్యభామ అంతఃపురం నుండి బయటికి రాగానే ఎదురుపడిన శ్రీకృష్ణుడితో తాను చేసిన పని చెప్పాడు. శ్రీకృష్ణుడు అక్రూరుడు చెప్పినది విని, భామ మొండి పట్టుదల తప్పు, ఆమెను సంతుష్టులను చేయడానికి నీవు చేసిన తంత్రము తప్పు, ఇద్దరు ఎందుకు తగిన దండన అనుభవించక తప్పదు, వచ్చే జన్మలో నీవు అంధుడివై జన్మిస్తావు. అదే సమయంలో సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలోని పరిచారికగా జన్మిస్తుంది అని శాపం ఇచ్చాడు. అక్రూరుడే మరు జన్మలో సూరదాసు అనే వైష్ణవ భక్తునిగా జన్మించాడు. ఆయనకి బాహ్య దృష్టి లేకపోయినా తన దివ్య దృష్టితో రాధాకృష్ణులను దర్శిస్తూ ఆనందంతో వారి గుణగణాలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రాశాడు. కష్టాలెన్ని అనుభవించినా కృష్ణుని మీదనున్న భక్తి విశ్వాసాలను మార్చుకోలేదు. మరో చోట జన్మించిన సత్యభామ మధురాపురి మహారాణి అంతఃపురంలో పరిచారికగా సేవలు చేస్తూ ఉండిపోయింది. ఒకనాడు సూరదాసు మహారాజు సూరదాసు గానాన్ని వినడానికి ఆహ్వానించాడు. సూరదాసు తన భక్తి కీర్తనలు ఆలపించి అందరినీ ఆనందంలో ముంచెత్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్నవదంతో చక్రధారిగా దర్శనమిచ్చాడు. అంతవరకు గత జన్మలో చేసిన తప్పిదాలను శిక్ష అనుభవించిన సూరదాసును రాజుగారి కొలువులో సేవలు చేస్తున్న సత్యభామని కరుణించి తనలో ఐక్యం చేసుకున్నాడు. భగవంతుడు ఎంతటి కరుణా సముద్రుడు అంతటి కఠినాత్ముడు కూడా. స్వపరభేదం లేదు, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు. ఈ గుణపాఠాన్ని అందరూ నేర్చుకుని సన్మార్గంలో జీవించవలసిందే. జై శ్రీకృష్ణ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.